స్వామి ఇక్కడ కొత్తగా నిర్మిస్తా ఉన్నట్లుంది. ఇక్కడ ఏం స్వామి ఇది విగ్రహము? గరుడ దేవుడు, గరుడాళ్వారు, గరుత్మంతులు స్వామివారి వాహనం. బెంగళూరు ఇంకా కాంతరాజ్ అనేసి దంపతులు వచ్చిండ్రు బెంగళూరు. ఇంకా వాళ్ళకి 19 ఏళ్ళు అయింది మ్యారేజ్ ఇదే బిడ్డలు కాలేదు. పెళ్ళై 19 సంవత్సరాలైనా ఇంకా బిడ్డలు కాలేదు. వాళ్ళు వచ్చి ఈడ సేవ్ చేస్తూ ఉంటారు. సేవ్ చేస్తూ ఉన్నప్పుడు స్వామి ఈడ రాత్రి పనుకుంటూ ఉంటారు. వాళ్ళకి కల్లో స్వామి దర్శనం ఇచ్చే నాకు ఈ గరుత్మంతుని విగ్రహం సేపించు, నేను నీకు సంతాన భాగ్యం ఇస్తాను అని స్వామి ప్రత్యక్షంగా చెప్పినట్ల వాళ్ళకి కళ వచ్చింది. కళ్ళ పొద్దున్నే మొరసానాడు పొద్దున్నే నాకు ఇట్లా చెప్పరు, ఇట్లా అయింది, ఏం చేసేది, ఏమైనా చూడండి స్వామి, నేను 11 అడుగులదే గరుత్మంతుని నిలపాలని సంకల్పం చేసుకుంటా ఉన్నాను, మీరు ఏర్పాటు చేస్తే నేనంతా రెడీ చేస్తాను అని చెప్తే మొరసాన వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఫస్ట్ చేపించండి అన్నాక నేను ప్రతిష్ఠితి పూర్తి ఖర్చు నేను ఒకటే ఇస్తాను అని చెప్పి విగ్రహమే 3 లక్షల రూపాయలు ఆయా. శివార్పట్నం మాలూరు తావా శివార్పట్నం అని ఉంది, అతను ఇంకా చేపించుకొని వచ్చినాము. అందుకే ఈ మంటపము అంత 4 లక్షల రూపాయలు ఆయా. అది పూర్తి వాళ్ళే చేపించినారు. ఇప్పుడు సుతూరు ఇత్తులది గ్రిల్ వేసి ఇక్కడ వాకిలు పెట్టి రేపు శ్రావణ మాసంలో నాగర పంచమి నాడు ఆ రోజు గరుత్మంతుని ప్రాణ ప్రతిష్టాపన పూజ చేస్తూ ఉన్నాము. చాలా బాగుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఒకవైపు, ఇంకోవైపు మన అయోధ్య రాములు. అదే మేము రాగానే చూడంగానే అనుకున్నాం. సో అయోధ్య రాములు కూడా బాలరాముని మన ప్రాంతంలో కూడా ప్రతిష్టాపన చేసేసారు, ఇక్కడ విగ్రహం పెట్టారు అనేసి చాలా బాగుంది. మండపం కూడా బాగా ఎత్తుగా విశాలంగా బాగా ఇది తొట్టు ఈ కమ్మము ఎత్తి నిలబెట్టింటారే అమ్మవారి విగ్రహం కంబద మహాలక్ష్మి అని అమ్మకి పేరు. ఓకే ఓకే, కంబద మహాలక్ష్మి అని ఈ అమ్మ లక్ష్మీ అమ్మవారు ఈ తొట్టు చేపించింది. ఇటువైపు వేణుగోపాల స్వామి చాలా బాగుంది. గరుత్మంతుల వారిని చూడాలని ఇంకా కోరికగా ఉంది, కానీ మేము ఇంకా వేచి చూడాలి శ్రావణ మాసం వరకు. శ్రావణ మాసము నాగర పంచమి నాడు స్వామి కలశ ప్రతిష్ట. ఎందుకంటే ఇంత ఎత్తైన విగ్రహం గరుత్మంతుల వారిది ఇంత పెద్దది దాదాపు అరుదు. అవును, ఎక్కడ ఈ ముళబాగిలి తాలూకులో ఎక్కడ లేదు, చాలా అరుదుగా చిన్నగా ఉంటాయి. కానీ ఇక్కడ 11 అడుగులు కదా, 11 అడుగులు ఎత్తుగా ఉంది. మాకు కూడా ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. ప్రాణ ప్రతిష్ఠ రోజు చూడొచ్చు అనమాట. దేవాలయ ప్రాంగణంలోనే మన దేశీ గోవులను కూడా పెంచుతున్నారు స్వామి మీరు. అవును, ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి ఇక్కడ? సుమారు 4 గంటలకి శుభ చేస్తున్నాం. బెంగళూరులో ఒకరు వచ్చింది, వాళ్ళేమో వాళ్ళ అమ్మవారిపేటలో గోదానం చేయాలని చెప్పరు. మాకు అందుకు ముందు ఆవులు పెట్టాలని తెలియదు కదా, సౌకర్యం లేదు అని. వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఒక గోదానం చేసారు. చేసేవాడిని ఇంకా భక్తులు ఒక్కొక్కటే గోశాల అనేసి ఒక్కొక్కటి ఆవులు దానం చేస్తూ ఉన్నారు. ఇది పుంగనూరు గిడ్డ అని, దీనికి కనకదుర్గ అని పేరు పెట్టినాను. అవునా? కనకదుర్గ అంటే ఎర్రగా ఉంది, పూజ చేసేదానికి చాలా శ్రేష్టం ఇది. అవునవును, ఎరుపు రంగుది ఆవు కనక మహాలక్ష్మి అనేసి, కనకలక్ష్మి అని దానికి బంగారు కలర్ ఇది. దానికి పూజ చేస్తే చాలా ఇంట్లో అందరికీ శాంతి నెమ్మది వస్తుంది అని చేస్తాం. ఇదే అది ఎక్కడో చదివాము కూడా మనం, పరమశివుడు వల్ల ఎరుపు రంగు వచ్చినాయి దేవత గోవులకి. అవును, ఇదే మహారాష్ట్ర. అదే మహారాష్ట్ర కాంక్రేజ్ అనేసి అదొక జాతి, కాంక్రేజ్ అని అదొక జాతిదే. ఇది 2 ఒకే దీని మీద తెచ్చింది, ఒకే ఆవుదే, ఆవిడ బిడ్డలు ఉన్నట్లు ఒకే ఆవుదే, 2 ఒకే తల్లి బిడ్డలు. సంవత్సరం 8 నెలలు అయింది ఇప్పటికే. అది దీనికి వచ్చింది, క్రాసింగ్ చేపించినాము. దీనికి గంగా యమున అని పేరు పెట్టినాము. కనకదుర్గ గంగా యమున. ఇది ఫస్ట్ దేవస్థానానికి 4 ఏళ్ళప్పుడు ఫస్ట్ వచ్చిన ఆవు ఇదే. దీనికి గౌరీ అని పేరు పెట్టినాము. చాలా ముద్దుగా వచ్చిన వాళ్ళందరూ దీనికి చాలా పూజగా అంతా చేస్తూ ఉంటారు. మంగళవారం దేవుని ప్రాకారోత్సవం చేస్తాము. దేవుణ్ణి ముందర ఫస్ట్ ఆవును తీసుకొని పోతాము, అన్నాక భగవంతుడు మెరవడికి వస్తాడు. ఇదంతా చాలా విశేషంగా
దీంట్లో వచ్చే పాలంతా దేవునికి అభిషేకానికి అంతా వాడతాము. సో గోపూజ కూడా ఇది వచ్చే మంగళవారం కొందరంతా గోపూజ చేస్తూ ఉంటారు. ఇదే ఆవుని కడిగి ఇదే ఆవుకే పూజ చేసి గోగ్రాసానికి కొసువుకి అంతా కొంచెం దుడ్లు ఇస్తారు. అట్లే దేవస్థానం అభివృద్ధి అవుతుంది. ఎవరైనా ఇంట్లో పెద్దోళ్ళతో ఇట్లా గోవులు తీసిచ్చేవాళ్ళు తీసిస్తూ ఉంటారు. వాళ్ళ పేరు ఇట్లా దేవునికి అభిషేకము పూజ అంతా అవుతూ ఉంటుంది. చాలా విశేషంగా నడుస్తూ ఉంటుంది. ఈ గోపూజ యొక్క విశిష్టత ఏంటి? గోపూజ విశిష్టత అయినప్పుడు అంటే ఎవరైనా ఇంట్లో పెద్దోళ్ళు తీరుకొనేస్తారు. వాళ్ళకి నెలకి ఒక్కొక్క జాగాలో పిలుచుకొని పోతుంటారు వాళ్ళ ఆత్మని. 6వ నెలలో వైతరణి నది అనేసి ఉత్తి చీము రక్తము మాంసము ఇది నది అది పారుతూ ఉంటుంది. గరుడ పురాణంలో రాశారు. గరుడ పురాణం. దాన్ని దాటల్లా, దాన్ని దాటేదానికి ఎవరి చేతిలో అయ్యలేదు. దానికి వాళ్ళ పేరిట్లో గోదానము ఏదన్నా దేవస్థానంలో కానీ వేద పండితులు కానీ ఒక గో దానం చేస్తే ఆ జాగాలో వాళ్ళని ఎవరు ప్రాణం పోయింటుంది కదా వాళ్ళని వైతరణి అనేది దాటిపిస్తుంది. దానికోసం గోపూజ విశేషం. అదే బెదురుతా ఉంది, నిన్న వచ్చినది. ఇంకా మేమంతా దానికి ఫ్రెండ్షిప్ చేసుకోవట్లేదు. ఇంకా కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం బెదురుతా ఉంది. 5 దినాలకి 6 దినాలకి ఒకట గోవులంతా కడుగుతారు. అది కడిగేదాన్ని ఇంకా అంత ఆరోగ్యంగా బాగుంటుంది. ఈ రథం స్వామి పేరు? రథము వైశాఖ మాసంలో నరసింహ జయంతి వస్తుంది. ఆపద దినము ఈ రథంలో భగవంతుని కోసం పెట్టి ప్రాకార సమత చేస్తాము. దానికోసము చేపించడం. ఇదంతా మొత్తం చెక్కతోనే? అంతా మధ్య వన్నే అదంతా కొంచెం బీడింగ్ కొంచెం వానికి తెలిసి ఇదైపోయింది. ఈ షెడ్ కొత్తగా కట్టి ఇట్లా పెట్టినాము. ఇంకంతా రిపేర్ చేయించాలి. చక్రాలు కూడా చెక్కలే.